నమస్కారం. ముందుగా నార్త్ ఇండియన్ జర్నల్ సొసైటీ ఈ యొక్క 8వ ఉత్సవానికి కన్వీనర్ అయిన శ్రీనివాస్ గారికి, అలాగే చైర్మన్ అయిన రామరావు గారికి, అలాగే అధ్యక్షులు శ్రీహరి గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఇవాళ ఈ యొక్క ఉత్సవంలో ముఖ్యంగా ప్రారంభం నుంచి ఒక శుభసూచకంతో ప్రారంభమైంది ఈ యొక్క 8వ ఉత్సవం. ఆ రోజు మొదటి రోజు దీప ప్రజ్వలనం జరిగింది. ఆ రోజు మరి స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి ఆయన పుట్టిన నక్షత్రం. ఆ రోజు నా చదువు మీదుగా పండితుల వేద మంత్రాలు ఉచ్చారణ జరిగింది. అది ఆ తర్వాత అక్కడే ఆ రోజు వెంకటేశ్వర శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరగడం స్వాతి నక్షత్రంలో. అది మా నాన్నగారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. ఏదైనా అదంతా ఒక కాకతాళీయంగా యాదృచ్ఛంగా జరిగింది. చాలా ఆనాడు ఆ ప్రారంభోత్సవంలోనే భగవంతుడు అనుకోకుండా ఆయన ఆశీస్సులు ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమానికి అందజేశారని భావిస్తూ మరి సుందర సార్ ఈనాడు ఇదే వేదిక మీద ఈ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ నెట్వర్క్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నాన్నగారి పుస్తకాలు 2 నా చేతుల మీదుగా ఆవిష్కరింపబడి నాక్స్ వారి సౌజన్యంతో అదొక 2వ అదృష్టంగా భావిస్తూ మరి నాడు సుందర సాగర తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాష సంస్కృతి దీపాలు వెలిగించి మాతృభూమికి కీర్తి ప్రతిష్టను ఆర్జించి పెడుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కర్తవ్య దీక్ష కార్యదక్షతతో ఈనాడు మీరే కాదు, ఇక్కడే అమెరికా దేశపు వాసులే కాదు, అక్కడ మన వాళ్ళందరూ కూడా గర్వపడుతున్నారని తెలియజేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మరి మన తెలుగు జాతిని మరొక మనుషులు మీరని నాకు తెలుసు. ఏనాడికి తెలుగు చేద్దాం శాతవాహనుల నాడే అలా తలదన్నీ జరిగింది తెలుగు చదువు. కాకతీయుల గ్రంథాల కడగంలో దిగంతాల ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వీళ్ళ నేర్చడం అనుకుంటే వినబోయి తెలుగు బిడ్డ. అలాగే విజయనగర రాజవీధులలో రత్నాలు రాసులుగా పోచి వ్యాపారం సాగించారు బీహార్లో నాడు. కాసటి బేజనే చదివి ఖాతరు తిరుగు తెలుగు వారికి ఆది కావ్యాన్ని అందించాలని ఆంధ్ర మహాభారత రచనా సంహిత బంధువులయ్యారు ఆర్థిక నిర్ణయం ఆనాడు. ఆయన ప్రారంభించిన బృహత్ ప్రయత్నాన్ని సాఫల్యం సాధిస్తూ భారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మందాకినిగా మలిచాడు కవి బ్రహ్మతి కన్నా. కారుగా కంటిన్యూ చదువుకు భయపడ ఏడయించదో దైత్య కారుగా కంటిన్యూ చదువుకు భయపడ ఏడయించదో గట్టి దైత్య మర్దుని కాదని కూడా కాసులకు అగిరిది పడి నిన్ను చేసుకొని కమ్ముకోను అని భాష చేసి కావ్య సమస్యను ఉదార్చి భగవద్గీతంగా మహాభారతాన్ని రచించాడు పోతన. తెలుగుదేల ఎన్న ఏళ్ళు తెలుగు వల్లకుండా తెలుగు ఒక్కట ఎల్ల ముగ్గులు పెరిగే భాషాడి దేశ భాషలతో తెలుగు లెస్స అని సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలకి సెలవిచ్చాడు. శ్రీకాకుళంలో మహావిష్ణువు ఆనాడు ఆ నవరస ఆ స్వామికి సాధారణంగా అవతరించింది. ఆంధ్ర మహాకావ్యం బాగుంత బాధ్యత ఆడబిడ్డలు రోజు రాసుకొని తీసి తెలుగులో
వాటికి వివరణ ఇచ్చాడు లేకుండా అంటే సాహిత్య సంపదకు వారసులు మనం ఆ మాత్రం సాహిత్య సంపదలను ఎలా మారుతారు చాగైన సుమరుగా సంగీత గీతిగా గమనం క్షత్రియ సుమధుర బహు